నేను మిడ్సులు బట్టి నువ్వు అవినీతి చేస్తే పబ్లిక్ ఇజ్జత్ తీస్తా అని చెప్పాను. అంటే నేను ఈ స్టేట్మెంట్ ఇంద్రనాయన ఇందిరా చౌక్లో ఏం చేస్తాడు ఏమో చేస్తాడు. ఇందిరా చౌక్ ఆ ఇందిరాగాంధీ పాపం మహానుభావులు ఆమె గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. ఆమెకు మొక్కాల్సిన వ్యక్తులం ఏ పార్టీ అనేది అనవసరం. ఆ వ్యక్తి ఆ విగ్రహం పెట్టడానికి కూడా నువ్వు పైసలు వసూలు చేస్తే 20 లక్షలు నువ్వు మనిషివా కాదు. చూపెట్టు అనే వాళ్ళ దగ్గర తీసుకున్నావు, ఏడేళ్ళ తీసుకున్నావు, వసూలు చేసిన జాగ్రత్త చెప్పాలా, పేర్లు పెట్టి పిలిపిస్తా. ఇచ్చినోడు కూడా చెప్తాడు, నేను కింద గట్టిగా మాట్లాడితే ఒక్కడికి 4 అవస్థలు వస్తాయని ఇచ్చినోడు కూడా వచ్చి ఏం కలపలన్నాయన అంటే నేను ఒక పక్క వదిలినా కాబట్టి ఇంకొక పక్క నీది అంతో కొంత నడుస్తున్నది. నేను ఒక పక్క వదిలినా కాబట్టి అవతలను వాన్నో వీన్నో ఇంతనో అంతనో సాటకు తెచ్చించేటోళ్ళతో బెదిరించి బతకగలుగుతున్నావు. నేను వదలకపోతే నువ్వు కామారెడ్డిని ఉంటావు. రేపటి నుంచి చూస్తా ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్, ఏ ఆర్డీఓ, ఏ ఎంఆర్ఓ, ఏ ఎంపీడీఓ, ఏ అధికారిని ఏం కస్తాడో అని సంగతి నేను చూస్తా. అధికారి సంగతి ఏం తమాషాలు చేస్తాడు అధికారులను. ఎమ్మెల్యే అన్న అంటాడు, మంచిగా మాట్లాడతాడు, నవ్వుతాడు, ఫోన్లే అంటాడు, రూపాయి తీసుకోడు. అంటే మార్పు కోరిన జనం దగ్గర ఎట్లయితే డబ్బు లేకుండా మద్యం లేకుండా గెలవాలని ఎట్లయితే కోరినో అట్లాగే అధికారుల దగ్గర లంచగొండి చదువుకోవాలి, ప్రజల పక్షాన నిలబడాలి, లంగ రాజకీయ నాయకులకు మద్దతు తెలపద్దు, అధికారులు పద్ధతిగా ఉంటారని నేను 2 సంవత్సరాలు అంటే 26 నెలలుగా ఓపిక పెట్టిన. రేపటి నుంచి మీకు సుక్కలే అని చెప్తున్నా నేను. రేపటి నుంచి మీకు కూడా సుక్కలే అధికారులకు. ఎవడైనా లైన్ క్రాస్ అయిన రోజు నా నోరు మాట్లాడుతుంది, అవసరం పడుతుంది నా చెయ్యి కూడా మాట్లాడుతుంది అని చెప్తున్నా. నేను తప్పు నేను చెయ్యనియా. నువ్వు చేసిన రోజు నేను సంజాయించా 100% పనిష్మెంట్ ఉంటుంది. అయిపోయింది మీకు గ్రేస్ టైం. 2 సంవత్సరాలు మిమ్మల్ని ఏమన్నా మీరు మారేవాళ్ళు మారండి, మారనోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోండి కొన్ని అని చెప్పిన. కానీ నేను మారతారేమో అని 2 సంవత్సరాలు ఓపిక పెట్టిన. ఏమన్నట్లే మంచిగా మాట్లాడతాడు కదా అనుకున్నాను. వీడికెళ్ళి అన్నా మొన్న ఏం లేదు. నేను రాజకీయ నాయకుడినే, నాకు మాట్లాడొస్తుంది. నేనెంత మాట్లాడో నాకు తెలుసు. ఇది సంగతి. నేను క్యాడర్ కూడా చెప్తున్నాను, జనం కూడా చెప్తున్నాను. అన్న కాలువ వేసుకొని రాకపోతే ఎమ్మెల్యేగా కనిపించినప్పుడు ఎప్పుడు వచ్చిన వాడిని నన్నే డైరెక్ట్ గా జనం అడిగాను. నేను 20 సార్లు పైన రోడ్డు మీద కూడా నువ్వు నాకు కనిపించలేదని జనం అన్నారు. కాబట్టి రేపటి నుంచి నేను 10-15 మండలాల్లో తిరుగుతాను. నాకేం ఇబ్బంది లేదు. 6 మండలం తిరుగుతాను అన్న. రేపటి నుంచి ఒక వారం లోపల ప్రతి ఊర్లో ఫ్లెక్స్ ఉంటుంది, కామారెడ్డి అంతా ఫ్లెక్స్ ఉంటాయి. ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తాను, బరాబర్ వేస్తాను ఖచ్చితంగా. ఇకపోతే ఆడ ఈడ ఊడు మాట్లాడుతున్నాడు అన్న, ఇప్పుడు సున్నం చేస్తా అని చెప్తుంది. నా తెరవస్తాను. నీ సైడ్ తప్పుంటే నేనేమన్నా క్యాడర్ కూడా చెప్తున్నా, అవతల పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ. నేను ఊరుకున్నా కొద్దీ మా వాళ్ళని ఊరుకోమన్నా కొద్దీ మీరేదో రెచ్చిపోతున్నారో హెచ్చరికం చేస్తున్నారు. ఇప్పుడు సున్నం చేస్తా, బద్దలు భాషగా చేస్తా అని చెప్తున్నా. అన్న నేను వార్నింగ్ ఇచ్చడం కాదు, డైరెక్ట్ ట్రీట్మెంటే. అనవసరమైన కథలు ఏమున్నాయి. నేనేం రోగ నిర్ధారణ కేంద్రం పెట్టుకోలే, డైరెక్ట్ రోగాన్ని ఖతం చేసాడు. ఇక ఇవన్నీ ఏముంటాయి. వాడు వీడే చూసుకుందాంరా చేద్దాంరా అని వీడియోల ముందు ఎగిరినట్టు కాదన్న. తలగితే గ్రామంలో నాకు ఇటు ఈసారి నేను వస్తున్న గ్రామాలలో ఎవడేం మాట్లాడతాడో నేను చూస్తా. ఇక నేను మాట్లాడతా, ఏ పార్టీ వాడు ఏం మాట్లాడతాడో నేను చూస్తా. అన్నా మీరు అందరూ కూడా నా వాళ్ళు అనుకున్నా, అన్ని పార్టీలో ఉన్న క్యాడర్ అంతా నాదే అనుకున్నా, మనుషులు అనుకున్నా, మన వాళ్ళు అనుకున్నా, ఎవరిని కూడా ఏమనద్దు అనుకున్నా. అందరితో సద్భావనతోని సత్సాంప్రదాయంతో చక్కని భాషతోని మాట్లాడినా, సంబోధించిన అన్నాన్ని మాట్లాడినా, చిన్నోని పెద్దోని కూడా అన్నాన్ని మాట్లాడినా. అన్న అనేది అసమర్థతకు నిదర్శనం అయితే, అరే అనేది ముఖతనానికి నిదర్శనం అయితే నేను అరే లెక్కుంటా అని చెప్తాను. కొట్టడమే రాజకీయం అయితే, తిట్టడమే రాజకీయ నాయకుడి లక్షణం అయితే నేను రాజకీయ నాయకుడిగా మారదలుచుకున్నాను. కానీ నా క్యారెక్టర్ మారదని చెప్తున్నాను. నేను కరప్షన్ చెయ్యనియ్యా. మున్సిపల్లో కానీ ఎక్కడైనా అధికారులు అందరూ చెప్తున్నా, అన్నా ఈరోజు ఫైనల్, రేపు మార్నింగ్ నుంచి ఎవ్వడు గీత దాటినా, ఎవ్వడు అనే మాట్లాడుతున్నా, ఎవ్వరు కాదు. ఏ అధికారి గీత దాటినా ఈ సున్నం చేస్తా అని చెప్తున్నా నేను. ఏదో అంతకుముందు హాస్పిటల్లో ఒక్కొక్క సంగతి బట్టలు కూడా తీసుకొడతాను బయట చెప్పినట్టు మాటని మర్చిపోయాడు, వీడియో మర్చిపోయింది అనుకున్నారేమో. ఏ ఇన్సిడెంట్ మర్చిపోలే, ఏ డైలాగు మర్చిపోలే, ఏ క్యాడర్ అన్నది కానీ, అధికారి చేసిన తప్పులు కానీ
ఎవరెవరు ఏమేం చేసినో ప్రతి రికార్డు ఉన్నది. నేను ఊరుకునే రకమే కాదు, నేను ఎంకరేజ్ చేస్తూనే కాదు. ఇడికెళ్ళి యుద్ధం చలో రండి, ఎంత మంది వస్తారని నేను కూడా చూస్తాను. ఇన్ని రోజులు గౌరవం కోసం కాపాడుకున్నాను. నువ్వు రా, ఏం చూసినావు? ఎవరిని బాగా పెట్టించినావు? ఇదంతా దొంగటీలు కాదు. బీఆర్ఎస్ మాట్లాడితే అడిగితే అయిపోదు. ఎవరిని అడగలేదు, మమ్మల్ని అడగలేదని మీ గోవర్ధనం ముట్టిపోద్ది. నువ్వు కూర్చుండబెట్టి అడిగి ఒక్కసారి ప్రెస్ మీట్ చేయమని వెంకటరమణారెడ్డి మమ్మల్ని అడుగుతూ చేస్తుంటే మీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్టీ కాదు, నీతి నిజాయితీ కోసం అడిగిన. నేను పార్టీని చూడలే, 16 మంది కోసం అడగలే. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అక్రమ సంబంధంలో పరేషాన్ అవుతుంది, ఏదో ఒకటి అనుకొని ఒక్క మెట్టు దిగితే ఏమవుతుంది అనుకొని ఒక్క మెట్టు దిగితే నన్ను కూడా దిగజారుడి కిందనే కట్టేసి అడగలేదు అని అడిగితే ప్రెస్ మీట్ ఇవ్వండి. ఏమేమి మాట్లాడిందో నేను చెప్తే నెక్స్ట్ ప్రెస్ మీట్ 100% నేను చెప్తాను. ఇవాళ కామారెడ్డి పట్టణ ప్రజల కోసం నేను ఎంత మాట్లాడాలో అంతకు దిగి మాట్లాడాను.